భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చేగుంట మండలం రెడ్డిపల్లి గ్రామంలో ఇండ్ల గణనను పరిశీలించిన మెదక్ కలెక్టర్. ఎన్యూమరేటర్లు వివరాలను క్షుణ్ణంగా నమోదు చేయాలని వెల్లడించిన ప్రతిమా సింగ్. చేగుంట మండలం రెడ్డిపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశాలిచ్చిన ప్రతిమా సింగ్. కొల్చార మండలం చిన్నగన్పూర్ గ్రామానికి చెందిన రైతు వెంకటాపురం శంకరయ్య మృతికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమన్న నర్సాపూర్ ఎమ్మెల్యే. రైతు శంకరయ్య తన పొలంలో ధాన్యం రాశుల వద్ద శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి. చేగుంట మండలం రెడ్డిపల్లి గ్రామంలో సెన్సస్ 2027 మొదటి దశలో భాగంగా జరుగుతున్న ఇండ్ల గణనను మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పరిశీలించారు. ఎన్యూమరేటర్లు ఇండ్ల గణన నమోదు విధానాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. చేగుంట మండలం రెడ్డిపల్లి గ్రామంలో సెన్సస్ 2027 మొదటి దశలో భాగంగా జరుగుతున్న ఇండ్ల గణనను మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పరిశీలించారు. ఎన్యూమరేటర్ల ఇండ్ల గణన నమోదు విధానాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇండ్ల గణనకు పకడ్బందీగా నిర్వహించాలని, ఎటువంటి తప్పులు లేకుండా ఖచ్చితమైన సమాచారం వచ్చే విధంగా నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో తూప్రన్ ఆర్డీఓ జయచంద్రారెడ్డి, తహసీల్దార్ శివప్రసాద్, ఎంపీడీఓ చిన్నారెడ్డి, ఏఎస్ఓ భూమే, సూపర్వైజర్ చల్లా లక్ష్మణ్, ఎన్యూమరేటర్ రజని, ఆర్ఐ జయభరత్ రెడ్డి, సెక్రటరీ సమీనా సుల్తానా, ఉప సర్పంచ్ స్వామి, వార్డు మెంబర్లు రాజేష్, హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఇది హౌస్ నెంబర్ ఇదే ఉందా? ఇది హౌస్ నెంబర్ ఇదే ఉంది. ఓకే. మా మామయ్య పేరే రాసుకోండి ఇక్కడ. సరే. ఉన్నారా మీ మామయ్య? ఉన్నారు. మీతో పాటు ఉన్నారా? వాళ్ళే ఉంటారు ఇక్కడ. మీరు ఎక్కడ ఉంటారు? అక్కడ ఉంటా అంటే వంట అక్కడికే నేర్చుకుంటాం. కాకపోతే పెట్టాలి, మొబైల్ ఉంటే పెట్టాలి. మొబైల్ ఉంటే ఆప్షన్ ఉంది, వాళ్ళకి ఫెసిలిటీ ఉంది. వాళ్ళు వాడుతున్నారా లేదా వేరే వేరే టీవీ ఉందా? టీవీకి ఏం కనెక్షన్ ఉంది? ఇప్పుడు కేబుల్ కనెక్షన్ ఉంటుంది, లేకపోతే సన్ డైరెక్ట్, టాటా స్కాన్, ఛత్రి ఉంది. కేబుల్ కనెక్షన్ ఉంది. ఇప్పుడు టచ్ ఫోన్లో మీరు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా హెరిటేజ్ వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. చందంపేట గ్రామంలో పాపన్నపేట సంస్థానానికి చెందిన చందమ్మ ఎకరం భూమిలో కోటను నిర్మించుకోవడం, ఆ కోట పూర్తిగా శిథిలావస్థలో ఉండడంతో చారిత్రక కట్టడాల పరిరక్షణ అందరి బాధ్యత తీసుకోవాలనే ఉద్దేశంతో పంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు శ్రమదాన కార్యక్రమాన్ని చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా హెరిటేజ్ వారోత్సవాలను పురస్కరించుకుని చందంపేట గ్రామంలో పాపన్నపేట సంస్థానానికి చెందిన చందమ్మ ఎకరం భూమిలో కోటను నిర్మించుకోవడంతో ఆ కోట పూర్తి శిథిలావస్థలో ఉండడంతో చారిత్రక కట్టడాల పరిరక్షణ అందరి బాధ్యత తీసుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన 99 రోజుల ప్రణాళికలో భాగంగా కోటగడి వద్ద స్థానిక సర్పంచ్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఎంపీడీఓ దామోదర్ తో పాటు పంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామస్తుల శ్రమదాన కార్యక్రమాన్ని చేపట్టారు. కోట పరిసర ప్రాంతాలను శుభ్రం చేసి పిచ్చి మొక్కలు తొలగించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ దామోదర్, సర్పంచ్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు హెరిటేజ్ వారోత్సవాల్లో భాగంగా చందంపేటలోని చందమ్మ నిర్మించుకున్న కోటను పరిశీలించడం జరిగిందని, చారిత్రక కట్టడాలను పరిరక్షించుకునే బాధ్యత ప్రతి ఒక్కరిగా ఉంటుందన్నారు. పురాతన కట్టడాలను అంతరించిపోతున్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని వాటిని పరిరక్షించుకునే విధంగా కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందన్నారు. పురాతన కట్టడాలను పరిశీలించి టూరిజం స్థలంగా ప్రభుత్వం అభివృద్ధి చేసే అవకాశం ఉన్నందున ఈ నివేదికను జిల్లా అధికారులకు పంపించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ప్రవీణ్ కుమార్, ఉప సర్పంచ్ నరసింహులు, పంచాయతీ కార్యదర్శి పద్మతో పాటు పంచాయతీ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. 99 రోజుల కార్యక్రమంలో ప్రణాళికలో భాగంగా ఈరోజు హెరిటేజ్ వీక్లో భాగంగా మనము చారిత్రాత్మక కట్టడాలను పరిరక్షించుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ పురాతన కట్టడాలను క్లీన్ చేసేసి వాటిని అవసరమైతే
టూరిజంగా డెవలప్మెంట్ చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది కాబట్టి ఈరోజు చందంపేట గ్రామంలో ఉన్న ఈ గడికోటలో క్లీన్ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. అయితే ప్రభుత్వ అధికారుల ఆదేశాల ప్రకారం దీన్నంతా కూడా నీట్గా క్లీన్ చేసేసి ప్రభుత్వ అధికారులకు ప్రపోజల్స్ పంపిస్తే దీన్ని టూరిజంగా డెవలప్మెంట్ చేసే అవకాశం ఉంది. అందువల్ల ఏమవుతుందనంటే మన చారిత్రాత్మక కట్టడాలను సంరక్షించడమే కాకుండా మన గ్రామ పంచాయతీకి కూడా దీనివల్ల ఆదాయం సమకూరుతుంది. అందులో భాగంగా మనకు ఈ గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ కూడా ఉపయోగించుకోవచ్చు. మన పురాతన కట్టడాలను సంరక్షించడమే కాకుండా ఇందులో చందంపేట గ్రామంలో ముత్యాలకు చార్మినార్ దగ్గర అమ్మే ముత్యాలకు హోల్స్ అనేది చేసే కళాకారులు కూడా ఇక్కడ గ్రామంలో ఉన్నట్టు తెలిసింది. వాళ్ళను కూడా మనము ఇప్పుడు వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళకు ఆ పనిమిట్లు ఉన్నాయా లేవా, ప్రస్తుతం వాళ్ళు చేస్తురా లేదా అనేది కూడా తెలుసుకోవడం జరుగుతుంది. తెలుసుకొని ఇటు నివేదికను గౌరవ కలెక్టర్ గారికి పంపించడం జరుగుతుంది. కాబట్టి ఈ కట్టడాన్ని ఈ గ్రామస్తులందరూ కలిసి సంరక్షించుకొని గ్రామానికి మంచి పేరు తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. చందంపేట గ్రామంలో 99 రోజుల ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా చాలా పురాతన కట్టడాలు అంతరించిపోతున్నాయనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. పురాతన కట్టడాల్లో భాగంగా పాపన్నపేట సంస్థానం చెందిన చందమ్మ ఇక్కడ విడిది గృహం 1 ఎకరా స్థలంలో కోట నిర్మించడం జరిగింది. దీనికి ఆదరణ లేక శిథిలావస్థలో చేరింది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి దీనికి టూరిజం స్పాట్ లాగా నిధులు మంజూరు చేయించి దీని పూర్వ వైభవం తీసుకురావాలని మా గ్రామస్తుల యొక్క కళ. మరియు మా గ్రామంలో ముత్యాల చందంపేటగా పేరు పొందిన గ్రామం యంత్రాలు వచ్చేసరికి ఆ ముత్యాలకు రంధ్రాలు వేసే యంత్రాలు హైదరాబాద్లో రావడంతో మా గ్రామంలో కార్మికులందరూ మూలన పడి అదమ్య గోచరంగా మారింది. ప్రభుత్వం వారిని కూడా సబ్సిడీ రుణాలు ఇచ్చి ఆదుకోవాలని మా గ్రామస్తుల యొక్క కోరిక. చేగుంట మండలం రెడ్డిపల్లి గ్రామంలో డీసీఎంఎస్ మరియు పీఎస్సీఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పరిశీలించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని, ట్యాబ్ ఎంట్రీలను ఆలస్యం లేకుండా సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. చేగుంట మండలం రెడ్డిపల్లి గ్రామంలో డీసీఎంఎస్ మరియు పీఎస్సీఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పరిశీలించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని, ట్యాబ్ ఎంట్రీలను ఆలస్యం చేయకుండా సకాలంలో పూర్తి చేయాలని ఆమె ఆదేశించారు. అధికారులు ధాన్యం కొనుగోలు ప్రక్రియ నిరంతరం పర్యవేక్షిస్తూ రవాణా, అన్లోడింగ్ మరియు డేటా ఎంట్రీ పనులను వేగవంతంగా పూర్తి చేయడానికి సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ జయచంద్రారెడ్డి, తహసీల్దార్ శివప్రసాద్, ఎంపీడీఓ చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రెడీ బ్యాగ్స్ 1832 బస్తాలు ఉన్నాయి మేడం. 1800 అవును సార్, 1832. అవును మేడం. దీనికి లాస్ట్ లారీ ఎప్పుడు వచ్చింది? లాస్ట్ లారీ నిన్న ఈవినింగ్ వచ్చింది. అందరికీ ఓకే మేడం, పాటిస్తారు, మంచిగా చేస్తారు, లారీ కూడా తెప్పిస్తారు, పర్వాలేదు. వాళ్ళు ఒడుస్తలే వాళ్ళు చేసే కాడ చేస్తున్నారు. వాళ్ళకి ఇబ్బంది ఏం పెట్టకుండా సీరియల్ మీద లారీలు వస్తలేవు మీరందరూ చూసారు కదా ఈసారి లెవెల్లో చాలా ఇబ్బంది అయింది హమాలీ లేక. మెదక్ జిల్లా కొల్చార మండలం చిన్నగన్పూర్ గ్రామానికి చెందిన రైతు వెంకటాపురం శంకరయ్య మృతికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సుంతా లక్ష్మారెడ్డి ఆరోపించారు. మెదక్ జిల్లా కొల్చార మండలం చిన్నగన్పూర్ గ్రామానికి చెందిన రైతు వెంకటాపురం శంకరయ్య తన పొలంలో ధాన్యం రాజుల వద్ద శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారు. మెదక్ జిల్లా కొల్చార మండలం చిన్నగన్పూర్ గ్రామానికి చెందిన రైతు వెంకటాపురం శంకరయ్య మృతికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సుంతా లక్ష్మారెడ్డి ఆరోపించారు. మెదక్ జిల్లా కొల్చార మండలం చిన్నగన్పూర్ గ్రామానికి చెందిన రైతు వెంకటాపురం శంకరయ్య తన పొలంలో ధాన్యం రాశుల వద్ద శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సుంతా లక్ష్మారెడ్డి చిన్నగన్పూర్లో మృతి చెందిన రైతు శంకరయ్య మృతదేహంపై పుష్పగుచ్చం ఉంచి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా జిల్లా అడిషనల్ కలెక్టర్ తో ఎమ్మెల్యే ఫోన్లో మాట్లాడారు.
మాట్లాడారు. లారీలు రాకపోవడంతో మండలంలో 50% ధాన్యం కళ్ళల వద్ద ఉండడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మెదక్ జిల్లాలోని అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వెంటనే ధాన్యం కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని డిమాండ్ చేశారు. చిన్నగన్పూర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎంత మేరకు ధాన్యం తూకం అయ్యిందని ఎమ్మెల్యే సొసైటీ సీఓ సత్యనారాయణ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే వెంట జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ చంద్రగౌడ్, సిడిసి మాజీ చైర్మన్ నరేందర్ రెడ్డి, ముత్యంగారి సంతోష్ కుమార్, కొల్చార మండల బీఆర్ఎస్ పార్టీ యువత అధ్యక్షులు కోనాపూర్ సంతోష్రావు, సొసైటీ వైస్ చైర్మన్ పిల్లల రాజాగౌడ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పుల్లబోయిన మల్లేశం, బాగారెడ్డి, సోమ నరసింహులు పాల్గొన్నారు. గన్పూర్లో ఒక విషాదాన్ని చూడడం జరుగుతోంది. నిజంగా కూడా బాధాకరమైనటువంటి విషయం. 6 కాలం కష్టపడి పండించినటువంటి ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేయడంలో విఫలం కావడంతో మరి శంకరయ్య అనే రైతు మరి ఆ కళ్ళం దగ్గరనే కూర్చొని కుప్పకూలిపోయి ఈరోజు చనిపోవడం జరిగింది. ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యగా మరి మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా మరి రైతులందరూ కూడా మా ధాన్యాన్ని కొనండి అని చెప్పేసి అడుగుతూ ఉంటే నిర్లక్ష్య ధోరణితో ప్రభుత్వం వ్యవహరించడం మూలానే ఈరోజు రైతు పండించినటువంటి ధాన్యం మరి పోలేనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. గత 15-20 రోజుల నుంచి కూడా మరి మేమందరం కూడా రైతులకు సంబంధించి ఏదైతే ట్రాక్టర్లు పర్మిషన్ ఇవ్వండి, లేదంటే లారీలు పంపండి అని చెప్పేసి అంటే ట్రాన్స్పోర్ట్ విషయంలో ఫెయిల్ అయింది ప్రభుత్వం. అదేవిధంగా ట్రాక్టర్స్ పంపిస్తే అమాలీలు కూలీలంతా కూడా రైతు పైన ఇక్కడ ఎత్తుకోవడం, అక్కడ దించుకోవడానికి సంబంధించి రైతు పైన పడుతూ ఉంది. అదేవిధంగా వెయిటింగ్ ఛార్జెస్ రైతు పైన పడుతూ ఉన్నాయి. ఒక్కొక్క లారీని తీసుకొని రావాలంటే 16,000, 20,000 అడుగుతున్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇవన్నీ రైతులు ఏ విధంగా భరిస్తారని చెప్పేసి అడుగుతా ఉన్నారు. అయ్యా మరి ఏదైతే చనిపోవడం జరిగిందో అది ప్రభుత్వ హత్యగా మేము చెప్పేసి వర్ణిస్తా ఉన్నాం. ఇక్కడికి కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్తో కూడా మాట్లాడడం జరిగింది. ప్రభుత్వాన్ని ఇక్కడికి పంపించేసి మరి అధికారులను ఇక్కడికి పంపించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా ఆయన ధాన్యాన్ని కూడా వెంటనే మరి అమ్మే విధంగా చర్యలు చేపట్టాలని అడ్లు పంపించేస్తని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాను. శంకరయ్య కుటుంబానికి మా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా వాళ్ళకి అండగా ఉంటామని చెప్పేసి కూడా తెలియజేస్తాం. ఇది నిజంగా కూడా బాధాకరమైనటువంటి విషయం అని చెప్పేసి కూడా తెలియజేస్తాం. ఆయన ఆత్మకు శాంతి చేయటారు కానీ ప్రభుత్వం ఇప్పుడైనా కళ్ళు తెరిచి మరి దాదాపు ఈ మండలంలో మొట్టమొదటిగా హార్వెస్టింగ్ స్టార్ట్ అవుతుంది. నాట్లు అట్లనే వేసుకుంటారు, హార్వెస్టింగ్ కూడా అట్లనే అవుతుంది. 50% కూడా ఇంకా కంప్లీట్ కాలేదు. ఇంకా ఎక్కడ కుప్పలు అక్కడనే ఉన్నాయి. రంగంపేటలో అయితే 15,000 సంచులు కాంటా పెట్టి లారీల కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. కోనాపూర్కి సంబంధించి అట్లనే వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎర్రగల్లలో అట్లనే ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ గన్పూర్లో అట్లనే ఉన్నాయి. ప్రతి గ్రామంలో కూడా 50-60%. ఇప్పుడు నేను ఒక చావు పోతే కుంగోడ్లో మా పరిస్థితి చూడమా ఇంకా కళ్ళాలనే ఉన్నాయి వడ్లు అని చెప్పేసి అంటా ఉన్నారు. మరి ఎందుకు స్పందిస్తలేదు ప్రభుత్వం అని చెప్పేసి అడుగుతాను. నాకు తెలిసి ఏమనుకుంటున్నాను అంటే నేను ప్రభుత్వం ఏంటంటే ఇట్లనే డీలే చేస్తే రైతులు ఎక్కడ కూడా తక్కువ అమ్మేస్తుంటే మాకైతే బాధ పడదు, మేము రైతులకు ఇచ్చేటువంటి పైసలు మాకు తప్పుతాయి అని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ప్రతి లాస్ట్ గింజ వరకు కూడా కేసీఆర్ గారు ఏ విధంగా అయితే లాస్ట్ గింజ వరకు నానినా మరి ఇంకా ఏమైనా ఇబ్బంది అయినా కూడా కొనడం, అదేవిధంగా కొనాలా, రైతు ఖాతాలో వెంటనే డబ్బులు వేయాలా, అదేవిధంగా బోనస్కి సంబంధించినటువంటి డబ్బులు కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము. మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో నార్సింగి కాంగ్రెస్ ఉప సర్పంచ్ ఎన్నం రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం కార్మిక వర్గానికి కనీస వేతనాల పెంపు మంజూరుకు గాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి, దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డిల చిత్రపటానికి మండల కాంగ్రెస్ నాయకులు అభిషేకం నిర్వహించారు. మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో నార్సింగి కాంగ్రెస్ ఉప సర్పంచ్ ఎన్నం రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం కార్మిక వర్గానికి కనీస వేతనాల పెంపు, బస్టాండ్ షెల్టర్ నూతన నిర్మాణానికి 10 లక్షల రూపాయల మంజూరు కాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మెదక్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి, దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి చిత్రపటాలకు మండల నాయకులు పాలాభిషేకం చేశారు. అనంతరం కాంగ్రెస్ మండల నాయకులు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా నార్సింగి అభివృద్ధికి నోచుకోలేదని, స్వర్గీయ రామలింగారెడ్డి 2 పర్యాయాలు, రఘునందన్ రావు 1 పర్యాయం, దుబ్బాక
దుబ్బాక ఎమ్మెల్యేగా చేసిన నార్సింగిలో ఒక బస్ షెల్టర్ కూడా నిర్మించలేకపోయారని విమర్శించారు. వర్షం, ఎండల్లో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ మండల శాఖ బస్ షెల్టర్ లేక ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్న విషయం జిల్లా మంత్రి వివేక్ వెంకటస్వామి దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే స్పందించి రోడ్డుకు ఇరుపక్కల బస్ షెల్టర్ నిర్మాణం కోసం 10 లక్షల రూపాయలు మంజూరు చేశారన్నారు. ఈ షెల్టర్ నిర్మాణంతో విద్యార్థులు, మహిళలు, వృద్ధులు సహా ప్రయాణికులు ఎంతో ఉపశమనం కలుగుతుందని పేర్కొన్నారు. మండల అభివృద్ధి కోసం మండల కాంగ్రెస్ నాయకులు, ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు. ప్రజలకు ఉపయోగపడే పనిని పారదర్శకంగా అమలు చేస్తున్నామని తెలిపారు. రోడ్లు, త్రాగునీరు, విద్యుత్, రైతు సంక్షేమం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తున్నామన్నారు. కొంతమంది ప్రత్యర్థి మండల నాయకుల్లో ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు అనవసర విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. తాము చేసే మంచి పనులను చూసి ఓర్వలేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారని, అభివృద్ధి తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నిజమైన అర్హులకు అందేలా చర్యలు తీసుకుంటున్నామని, రైతులు, మహిళలు, యువత, వృద్ధులు అనేక సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో మండలాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తామని, వచ్చే స్థానిక ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సేవాదళ రాష్ట్ర కార్యదర్శి ఈరప్ప, యాదగిరి యాదవ్, ఇంద్రమ కమిటీ సభ్యుడు అంజనూరి రాజేష్, నార్సింగి వార్డు సభ్యులు ఆటోజాని, బాజీ స్వామి, కటికే రాజేందర్, ఆకుల నరేష్ కుమార్, నాయకులు గోవర్ధన్, సుధాకర్, శంకర్ నాయక్, చందు యాదవ్, మోతీలాల్, ప్రభాకర్, బాబు, మహేష్ తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వారి గారి నాయకత్వంలో దుబ్బాక నియోజకవర్గం నార్సింగి మండల శాఖ ఆధ్వర్యంలో ఏదైతే మేము గత 10 సంవత్సరాలు కానీ 15 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నామో, ఎక్కడేసిన గొంగడు అక్కడనే ఉంది. సోలిపేట రామలింగారెడ్డి గారు 2 పర్యాయాలు చేశాడండి. రామలింగారెడ్డి గారు 2 పర్యాయాలు చేశారు. అలాగే బీజేపీ ఎమ్మెల్యే గారు ఒక పర్యటన. అయినా కూడా ఇక్కడ బస్ షెల్టర్ నార్సింగి మండల శాఖను పట్టించుకున్న నాదుడు లేడు. ఇవాళ కేపీఆర్ కూడా ఇదే కాంగ్రెస్ పార్టీ పక్షాన సవాల్ విసురుతూ ఉన్నాము. నువ్వు గెలిచి 2.5 సంవత్సరాలు అవుతుంది. కనీసం నార్సింగిలో నీ ఎమ్మెల్యే ఫండ్ నుంచి అన్న కనీసం గ్రామ ప్రజల సౌకర్యాల కోసం ఇక్కడ నువ్వు ఏమాత్రం పట్టించుకోలేదంటే కాంగ్రెస్ పార్టీ మండల శాఖ తరఫున మా గౌరవనీయులు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు వెంకటస్వామి గారు వారి యొక్క చొరవతోటి, అలాగే మా ఇన్ఛార్జ్ గారి సహకారంతో ఈరోజు గత 20 సంవత్సరాల నుంచి ఎంతోమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు మా నార్సింగిని, ఆ దుబ్బాక ప్రాంతాన్ని పరిపాలించినా కూడా ఎవ్వరు మాత్రం చిన్న పని ఒక బస్ స్టాండ్ వేయలేకపోయారు. ఈరోజు ప్రజాప్రభుత్వంలో, మా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈరోజు వివేక్ వెంకటస్వామి గారు, శ్రీనివాసరెడ్డి గారు చెప్పిన వెంటనే రోడ్డుకి ఇరువైపులా సుమారు 10 లక్షల రూపాయల బస్ స్టాండ్ మంజూరు చేయడం జరిగింది. త్వరలో వాటిని ఖచ్చితంగా మేము స్టార్ట్ చేస్తాము. ఇప్పటికైనా ప్రజలు గుర్తించాలి. నార్సింగి మండలంలో ప్రజా సమస్యలు ఏ పార్టీ గుర్తిస్తుందని తెలుసుకోవాలి. ఇలాగే కొంతమంది పార్టీ నాయకులు, బీఆర్ఎస్, బీజేపీ నాయకులు ఏం అర్థం కాక ఈరోజు నార్సింగి మండల కేంద్రంలో దుబ్బాక నియోజక పార్టీ ఇన్ఛార్జ్, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి గారి సహకారంతో, గౌరవ మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి గారి చొరవతో రోడ్డుకు ఇరువైపులా బస్ స్టాండ్ మంజూరు చేసినందుకు వాళ్ళకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలాగే రాష్ట్రంలోని కార్మిక సోదరులకు సుమారుగా 1,11,00,000 మందికి కార్మిక వేతనాలు పెంచినందుకు నార్సింగి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున పాలాభిషేకం చేయడం జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మంత్రివర్యులు గారికి, అలాగే మా దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి చెరుకు సీనన్న గారికి, వాళ్ళకు కూడా మన నార్సింగి కాంగ్రెస్ పార్టీ మండల పక్షాన కృతజ్ఞత తెలుపుకుంటున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షపాతి అని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మోహన్ నాయక్ అన్నారు. స్థానిక బస్టాండ్ వద్ద మెదక్ చేగుంట రహదారిపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రూహి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షపాతి అని, పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మోహన్ నాయక్ అన్నారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ వద్ద మెదక్ చేగుంట రహదారిపై రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు వేతనాల పెంపుపై హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షపాతి అని, పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం, పేదల పక్షపాతి అని చెప్పడానికి కార్మికులకు వేతనాల పెంపే నిదర్శనమన్నారు. వేతనాల పెంపు కృషి చేసిన మెదక్ ఎమ్మెల్యే డాక్టర్
మైనంపల్లి రోహిత్, ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు మోహన్, మాజీ అధ్యక్షుడు సత్యనారాయణ, మాజీ జెడ్పీటీసీ పోతరాజు రమణ, జిల్లా కాంగ్రెస్ నాయకులు రాజిరెడ్డి, యాదవరావు, జంగరై సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, రాజ్ కుమార్ గౌడ్, అక్బర్, మల్లి, శివకుమార్, వివిధ గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు. గౌరవనీయులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు వెంకటస్వామి గారికి, మా డైనమిక్ ఎమ్మెల్యే యంగెస్ట్ ఎమ్మెల్యే ఇన్ ఇండియా మైనంపల్లి రోహిత్ గారికి, మరి ఏదైతే నిన్న ప్రకటించిన వేతనాలు మరి పారిశుద్ధ కార్మికులు మరి కొట్టుమిట్లాడుతున్న సమయంలో మరి వాళ్ళకు జీతాలు పెంచడం అనేది హర్షణీయం. మరి ఆ పెంచినందుకు చిన్నశంకరంపేట మండల పక్షాన వాళ్ళకు నమస్కారం, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. కార్మికుల కనీస వేతనాలు పెంచిన మన ప్రభుత్వము, ప్రజా ప్రభుత్వము, మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు మన యువ ఎమ్మెల్యే రోహితన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ముందు కార్మికులకు, కర్షకులకు మరియు పేదలకు మంచి మంచి పథకాలు తీసుకొచ్చి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో ఒక అగ్రస్థానంలో నిలపడానికి ప్రయత్నం చేస్తున్న, కృషి చేస్తున్న మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. బేటీ బచావో బేటీ పడావో నినాదంతో మేడ్చల్కు చెందిన యువకుడు దేశవ్యాప్త బైక్ యాత్రకు శ్రీకారం చుట్టారు. మేడ్చల్కు చెందిన యువకుడు డి విష్ణువర్ధన్ నాగప్ప మోటార్ సౌజన్యంతో సుజుకి యాక్సిస్ 125 వాహనంపై యాత్రకు శ్రీకారం చుట్టగా ముఖ్య అతిథిగా మేడ్చల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ మేడ్చల్లో యువకుడి యాత్రకు శుక్రవారం నాగప్పతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. బేటీ బచావో బేటీ పడావో నినాదంతో మేడ్చల్కు చెందిన యువకుడు దేశవ్యాప్త బైక్ యాత్రకు శ్రీకారం చుట్టారు. మేడ్చల్కు చెందిన యువకుడు డి విష్ణువర్ధన్ నాగప్ప మోటార్ సౌజన్యంతో సుజుకి యాక్సెస్ 125 వాహనంపై యాత్రకు శ్రీకారం చుట్టగా ముఖ్య అతిథిగా మేడ్చల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ మేడ్చల్లో యువకుడి యాత్రకు శుక్రవారం నాగప్పతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. యువకులు దేశం కోసం, బాలికల కోసం ఇలాంటి యాత్ర చేసి అవగాహన కల్పించేందుకు యాత్ర చేయడం అభినందనీయమన్నారు. బైక్ యాత్రను మేడ్చల్ నుంచి సియాచిన్ నుంచి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నిర్వహిస్తున్నట్లు యాత్ర స్పాన్సర్ నాగప్ప తెలిపారు. 18 రోజులు 7,000 కిలోమీటర్ల దూరం యాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్కు చెందిన పలువురు యువకులతో పాటు వివిధ పార్టీలకు చెందిన నాయకులు నరసింగారావు గౌడ్, వెంకటేష్ గౌడ్, రమణారెడ్డిలతో పాటు తదితరులు పాల్గొన్నారు. నేను మేడ్చల్ నుండి నేను ఇప్పుడు K2K రైడ్ చేస్తున్నాను నాన్ స్టాప్ మన యాక్సెస్ మీద. ఇది మన సెంట్రల్ గవర్నమెంట్ది ఒక కొటేషన్ ఉంది, బేటీ బచావో బేటీ పడావో అని. ఆ మెసేజ్ మీద వెళ్తున్నాను నేను. ఇది నా ఫస్ట్ రైడ్, అంటే లాంగ్ రైడ్, చిన్న రైడ్, సిటీ రైడ్ చేసినాను. ఇది నా ఫస్ట్ రైడ్, అంటే ఇది ఇప్పటివరకు ఎవరు చేయలేదు. తెలంగాణ నుండి ఫస్ట్ నేనే చేసేది ఇది. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ నుండి మన సియాచిన్ పోయి, సియాచిన్ నుండి కాశ్మీర్ వచ్చి, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వచ్చి, మళ్ళీ కన్యాకుమారి నుండి మేడ్చల్ వస్తాను. ఇది మొత్తం ఒక 10,000 కిలోమీటర్స్ ట్రిప్. ఇది ఒక 15 days to 20 days ఉంటుంది. ఇది ఈ బండి ఎందుకు తీసుకున్నాను అంటే నాకు వీళ్ళ సర్వీస్ ఒకటి కరెక్ట్ ఉంది. నేను ఎందుకంటే 20 days నేను రోడ్ మీద ఉంటాను. ఆ వెహికల్ గురించి కొంచెం నాకు కరెక్ట్ సర్వీస్ ఉండాలి, కరెక్ట్ వెహికల్ గురించి ఉండాలి అని చెప్పి నేను ఈ వెహికల్ని చూస్ చేసుకొని, వీళ్ళ సర్వీస్ కూడా బాగుంది కాబట్టి నేను ఈ వెహికల్ని చూస్ చేసుకొని రైడ్ చేస్తాను. ఎవరినైనా ఆదర్శంగా తీసుకొని వెళ్ళడం జరుగుతుందా, లేదంటే అసలు మీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? ఇది ఆల్రెడీ మా బావ ఒకసారి అతను చేసిండు. ఇది సేమ్ కాశ్మీర్ టు కన్యాకుమారి అతను నాన్ స్టాప్ చేసిండు. అతను 69 hours అతని రికార్డ్. అది నేను రికార్డ్ కోసం ఏం వెళ్తలేను, ఇది జస్ట్ ఈ మెసేజ్ పర్పస్ కోసం వెళ్తాను. చిన్నశంకరంపేట మండలం గవలపల్లి మధిర గ్రామమైన అగ్రహారం గ్రామానికి చెందిన రైతు రాజయ్య మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మృతికి సంతాపం ప్రకటిస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని చిన్నశంకరంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, పార్టీ మండల అధ్యక్షులు మోహన్ నాయక్ ఆధ్వర్యంలో 2 నిమిషాలు మౌనం పాటించారు. చిన్నశంకరంపేట మండలం గవలపల్లి మధిర గ్రామమైన అగ్రహారం గ్రామానికి చెందిన రైతు రాజయ్య మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మృతికి సంతాపం ప్రకటిస్తూ ఆయన ఆత్మకి శాంతి కలగాలని చిన్నశంకరంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, పార్టీ మండల అధ్యక్షులు మోహన్ నాయక్ ఆధ్వర్యంలో 2 నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ పోతరాజు రమణ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మోహన్ నాయక్, జిల్లా నాయకులు రాజిరెడ్డి, యాదవరావులు మీడియాతో మాట్లాడారు. ధాన్యం కొనుగోలు చేయకపోవడంతోనే రైతు రాజయ్య మృతి చెందాడని ఆరోపించడం వీఆర్ఎస్
కాంగ్రెస్ నాయకులకు తగదని బీఆర్ఎస్ నాయకులు శవ రాజకీయాలు చేయడం మానుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు మృతి చెందిన విషయం బాధాకరమే అయినప్పటికీ శవాలతో రాజకీయం చేయడం మాత్రం తగదని, మృతి చెందిన రాజకీయ కుటుంబం కలహాలతో అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సైతం ధాన్యం కొనుగోలు చేయక లారీలు రాక ధాన్యం తడిసి ములకలెత్తిన పరిస్థితి నెలకొందని, సజావుగా ధాన్యం కొనుగోలు సాగుతుంటే నేడు టీఆర్ఎస్ నాయకులు అనవసరమైన రాద్ధాంతం చేస్తూ లేనిపోని మాటలు మాట్లాడటం తగదని హెచ్చరించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు సబ్సిడీపై ఎలాంటి వ్యవసాయ పరికరాలు అందించలేదని, ఒక రైతు బంధు తప్ప రైతులకు ఉపయోగపడే ఏ ఒక్క పని కూడా చేయలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం, రైతు సంక్షేమ పథకం కాబట్టి రైతుల కోసం వ్యవసాయ పరికరాలను సబ్సిడీపై అందివ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షులు గోపాల్ రెడ్డి, సర్పంచులు పుల్లారావు, ప్రవీణ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మోహన్ నాయక్, మాజీ అధ్యక్షులు సత్యనారాయణ, మాజీ జెడ్పీటీసీ పోతురాజరమణ, జంగరాయ సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, యాదవరావు, రాజిరెడ్డి, శివకుమార్, బందెల సాయిలు, రాజా సింగ్, రాజ్ కుమార్ గౌడ్, అక్బర్, మల్లేష్, రామచంద్రం, మల్లేశం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మినిట్లో రైతు రాజా గారు చనిపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. అందరు కూడా బాధపడాల్సిన విషయం, చింతించాల్సిన విషయం. అండ్ మరి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే 10 సంవత్సరాలు చేసిందో ఆ అధికారం ఉన్న రోజులు ఈయననేమో రాజా గారు ఇంటికెళ్ళి విడిపెట్టుకొని చనిపోయాడు. అయిన అగ్రహారంలో నిజంగా రైతు రాజయ్య గారు చనిపోవడం దురదృష్టకరమే. సరే, కుటుంబ సమస్యల తనకు హక్కులు ఉన్నాయా? ఎందుకంటే పోలీస్ స్టేషన్ పోయి మీరు ఒకసారి వాళ్ళ పిటిషన్ చూసినట్టయితే పాత్రికేయ మిత్రులకు మీకు కూడా అర్థమవుతుంది వాళ్ళు ఏమైనా ఇచ్చారు వాళ్ళ కుటుంబ సభ్యులు అనేది. నేను చెప్పుడు కాదు, మీకు కూడా తెలియాలి. ఎందుకంటే అప్పుల బాధలు ఉన్నాము, పెళ్ళిళ్ళు వేసారు, మా అక్కయ్యలని అప్పులాలు ఉన్నామని వాళ్ళు చెప్పడము జరిగింది. పిటిషన్ కూడా ఉన్నది దానికి. కానీ దాన్ని మరి మండల్లో ఒక 2 నాయకులు మరి గౌరవపడేవాళ్ళు కూడా అందరూ మంచివాళ్ళే, పబ్లిక్ అంతా. కానీ 2 బాగడు జోగడు అన్నట్టు, 2 గుడ్డోడు ఎడ్డోడు అన్నట్టు 2 మోపోయారు. ఎందుకంటే బీఆర్ఎస్ మిత్రులు కూడా చెప్తున్నా, కారణం ఏదైనా కానీ రైతులు చనిపోవడం అయితే అందరికీ బాధాకరమైన విషయమే. దానికి ఎటువంటి సందేహం అవసరం లేదు. కానీ ఆ చావును సాకుగా తీసుకొని కళ్ళబొల్లి మాటలతో మరణ రాజకీయాలు చేయడము మాజీ శాసనసభ్యురాలకు పనిచేయదని నేను సభాముఖంగా హెచ్చరిస్తున్నాను. పద్ధతి కాదు అది. కుటుంబ కలహాలతోటి ఆ గ్రామంలో గోదాం, ఇప్పుడు ఎంతమంది గ్రామంలో గోదాం పిలుతాం, ఇంటి పక్క వాళ్ళని పిలుతాం, కుటుంబ కలహాలు బాధాకరం. ఏదైతే ఒట్లు ఆంట పెడతలేరని చనిపోవడం అనేది మాత్రం అవాస్తవం అది. ఎందుకంటే అందరూ తెలుసు, దానికి ప్రెస్ మిత్రులు కూడా గమనించాలి. ఎందుకంటే శివ రాజకీయాలు అనేది చేసడం అయితే కరెక్ట్ కాదు. ప్రతిపక్షం అనేది ఏదైనా ఉంటే వడ్లు జోకడం అనేది జాప్యం జరుగుతున్న మాట వాస్తవం. మరి గతంలో కూడా జరిగింది. మేము ఒక రైతు మీద ఉన్న వాళ్ళందరం కూడా రైతులమే. మరి గతంలో కూడా కులాలపై కాంటం పెట్టలే 10 ఏళ్ళు పాలన చేసినప్పుడు. వడ్ల కొనుగోలు సజావుగా నడుస్తుంది. లారీ జాప్యం వల్ల కొంత నెమ్మదిగా నడుస్తుంది, వాస్తవమే అది. కానీ నిన్న చనిపోయిన దానికి దీనికి ఎట్టి పరిస్థితి సంబంధం లేదు. అది ఇంటి కళాలతో కుటుంబ సమస్యలతో అయింది కానీ కాదు. అది కేవలం టీఆర్ఎస్ వాళ్ళు సృష్టించిన అభియోగం అది. దానికి మొత్తం శవ రాజకీయాలు చేస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. ఆ పద్ధతి మార్చుకోవాలని చెప్పి అది చేస్తున్నారు. అంబోజ్పేటలో వరి కొనుగోలు లేట్గా వరకు అయినాయి. వడ్లు వాస్తవమే బాగానే ఉన్నాయి. వేరే సెంటర్లోనేమో ముందు వచ్చాయి కాబట్టి అవి తొందరగా అయిపోయినాయి. ఇవి మొన్న 15 రోజుల క్రితం వచ్చాయి కాబట్టి నడుస్తుంది. ఇంతలో లారీల భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చేగుంట మండలం రెడ్డిపల్లి గ్రామంలో ఇండ్ల గణనను పరిశీలించిన మెదక్ కలెక్టర్. ఎన్యూమరేటర్లు వివరాలను క్షుణ్ణంగా నమోదు చేయాలని వెల్లడించిన ప్రతిమా సింగ్. చేగుంట మండలం రెడ్డిపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశాలిచ్చిన ప్రతిమా సింగ్. కొల్చార మండలం చిన్నగన్పూర్ గ్రామానికి చెందిన రైతు వెంకటాపురం శంకరయ్య మృతికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమన్న నర్సాపూర్ ఎమ్మెల్యే. రైతు శంకరయ్య తన పొలంలో ధాన్యం రాశుల వద్ద శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.